పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కూతురు మౌనిక ముఖ్యమంత్రి అవ్వాలి అంటూ ఆయన కామెంట్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మౌనికలా పూర్తి స్థాయిలో కూడా మౌనిక మమతా బెనర్జీ మాదిరిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. కాపుల సహాయంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని, నేడు అదే కాపులపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. రేపు మీ కుటుంబ సభ్యులకు ఇలాగే జరిగితే చంద్రబాబు రియాక్షన్ ఏంటని ప్రశ్నించారు. నన్ను నా కుటుంబాన్ని హింసించారని ముద్రగడ గుర్తు చేశారు. అయితే మేము పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాలేదని, కాపులపైన ఎందుకు ఈ వివక్ష అని ముద్రగడ అన్నారు. ఇంతకీ ముద్రగడ ఏమన్నారో ఒకసారి చూద్దాం. పలకరించడానికి, వారికి దీవెనలు ఇవ్వడానికి ఇచ్చానండి. భవిష్యత్తులో బెంగాల్ ముఖ్యమంత్రి గౌరవనీయులు మమతా బెనర్జీగా స్థాయికి వెళ్ళాలని ఆ పాపకు చెప్పడం జరిగిందండి. ఆ పాప మీ అందరూ కూడా ఆశిస్తున్న వారిని కోరుకుంటా ఉన్నాను. బాధాకరం, ముఖ్యమంత్రి గారు మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి చేయించడం అన్నది చాలా సిగ్గుచేటుగా ఉందండి. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి దాడులు ఉండవండి. 2 దఫాలు కాపులు సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమానం పాలు చేస్తూ ఉన్నారు. అంటే బానిసలుగా బతకాలని మన అభిప్రాయం అనుకుంటానండి. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడల్ని, కొడుకుని కూడా నిజాతి నిజంగా ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రిగానే ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈ రోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. మేము బానిసలు కాదన్నయ్యా, పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలసలు రాలేదన్నయ్యా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ముద్రగడ పద్మనాభం ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆయన ఏమన్నారు మొత్తంగా పూర్తి స్థాయిలో? సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? సిరాజ్, అంటే అంబటి రాంబాబు వ్యవహారానికి సంబంధించి మనం ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేశారో, ఆయన ఇంటిపై దాడి జరిగింది, ఆ తర్వాత నుంచి కూడా అంబటి మౌనిక బయటకు రావడం, అటు రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేయడం కానీ, పోలీసులపై విమర్శలు చేయడం కానీ, టీడీపీ నేతలను విమర్శించడం కానీ, అదేవిధంగా పలు ఇంటర్వ్యూల్లో కూడా కొంత బలంగా తన స్వరాన్ని వినిపించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే వచ్చాం. అంటే రాజకీయంగా ప్రస్తుతానికి అంబటి రాంబాబు యాక్టివ్ గా ఉన్న కుటుంబం నుంచి, తర్వాత ఆయన సోదరుడు అంబటి మురళీకృష్ణ కొంత యాక్టివ్ గా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో పోటీ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అంబటి మౌనికను మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకొస్తారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆమెను పోటీ చేయించే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా కొంత జరుగుతుంది. ప్రస్తుతం గళ్ళా మాధవి మీద ఆమెను అంటే పోటీకి దింపే అవకాశాలు ఉండొచ్చు అనే వార్తలు కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వెళ్లి పరామర్శించడం కానీ, సాధారణంగా కాపు నేతలు ఆ రోజు నుంచి కూడా గుడివాడ అమర్నాథ్ కానీ, లేదంటే ఇతర సామాజిక వర్గానికి తమ్మినేని సీతారాం, ఇలా కొంతమంది నేతలు వెళ్లి అంబటి రాంబాబుని పరామర్శించడం, సంఘీభావం తెలియజేయడం, ఇవన్నీ కూడా జరుగుతూనే వస్తున్నాయి. తాజాగా ముద్రగడ పద్మనాభం వెళ్లి పరామర్శించారు. ఈ పరామర్శించినటువంటి సందర్భంలోనే అంబటి మౌనిక ఏదైతే ధైర్య సాహసాలను చూపించారో, ఆ ధైర్య సాహసాలపై ఆయన కొంత సంతృప్తి, అంటే ఒక రకంగా సంతోషం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆమె భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండాలి, ఇదే దూకుడు కొనసాగించాలి, అంబటి రాంబాబు రాజకీయ వారసత్వాన్ని ఆమె తీసుకోవాలి అంటూ కూడా ఆయన కొంత సూచించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమెకు దీవెనలు కూడా ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాట, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్థాయిలో ఆమె వెళ్ళాలి, భవిష్యత్తులో రాజకీయాల్లో ఆమె రాణించాలంటూ కూడా ఆయన ఆకాంక్షించారు. ఇక దీంతో కొంత అంటే అంబటి అంటే వెంకట్, ఇక్కడ ఇంకో విషయం, ఎందుకంటే ఆయన పోలికని సరిచేశారు. రెండో పూర్తి స్థాయిలో చూస్తే మౌనిక రాజకీయాల్లోకి రాబోతున్నారా అనేటువంటి చర్చ కూడా తాజా ఈ స్టేట్మెంట్ తో తెర మీదకి వస్తుంది. అంటే అలాంటి చర్చ ఏమైనా జరిగిందా అక్కడ లోపల? అంటే ఆమె రాజకీయ ప్రవేశానికి సంబంధించి దాదాపుగా ఇప్పటికీ క్లారిటీ వచ్చేసింది. అయితే నియోజకవర్గం ఏంటి అనే దానికి సంబంధించి మాత్రం క్లారిటీ లేదు. కానీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి అయితే అటు వైసీపీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉంది అనే వార్తలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వచ్చాయి. అలాగే కొన్ని వెబ్సైట్లు కూడా
దీనికి సంబంధించి కథనాలు రాసినటువంటి పరిస్థితి ఉంది. మరి దానికి వైసీపీ అధిష్టానం అంగీకరిస్తుందా? అంత అంటే ఆర్థిక స్తోమత అంబటి రాంబాబు అంటే ఇప్పుడు అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి అంబటి మౌనిక పోటీ చేస్తే ఇక్కడి నుంచి పోటీ చేస్తారు కాబట్టి భారీ ఖర్చు పెట్టుకునేటువంటి స్తోమత అంబటి కుటుంబానికి ఉందా అనేది కూడా కొంత చర్చనీయాంశమైనటువంటి అంశం. అయితే అంబటి కుటుంబానికి వైఎస్ జగన్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అది పెద్ద విషయం కాదు. ఆమెకు వచ్చినటువంటి మైలేజ్ ఆధారంగా కాపు సామాజిక వర్గంలో కానీ ఇక్కడ స్థానిక నాయకత్వంలో కానీ ప్రజల్లో కానీ ఆమెకు వచ్చినటువంటి మైలేజ్ ఖచ్చితంగా భవిష్యత్తులో పార్టీకి ఉపయోగపడుతుందనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొంత అటు ఆమె కూడా ఇంటర్వ్యూల ద్వారా కొంత ఎక్స్పోజ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కొంత అటు అంటే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే దానికి సంబంధించి కూడా కొంత ఒక కసరత్తు అయితే అంబటి మౌనిక చేస్తున్నట్టుగానే కనపడుతుంది. వెంకట, కొంతవరకు కాపు నేతల భేటీకి సంబంధించి అంబటిని పరామర్శించినటువంటి వైనంలో ఒక్కసారిగా గతంలో ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం జరిగింది అంబటి రాంబాబు అరెస్ట్ సందర్భంగా. తాజా భేటీలో రాజకీయ పరిణామాలపైన ఎలాంటి చర్చ జరుగుండొచ్చు? అయితే ప్రస్తుతానికి కుశల ప్రశ్నలు మాత్రం అంటే ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి వచ్చిన తర్వాత కొంత అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా ఈ దెబ్బతిన్నటువంటి ఇంటికి సంబంధించి కార్లు కానీ ఇల్లు కానీ ఇవన్నీ కూడా కొంత టీడీపీ కార్యకర్తల దాడిలో కొంత నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటన్నింటినీ కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాటన్నింటినీ కూడా ఆయన పరామర్శించి అంటే వాటిని రిపేర్లకు సంబంధించి కానీ ఇతరత్ర ఖర్చులను కూడా ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ భవిష్యత్తులో మీకు మేము అండగా ఉంటాము, మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మేము నిలబడతామంటూ అటు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కానీ లేదా ఇతర కాపు నేతలు కానీ ముద్రగడ పద్మనాభం కానీ చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కూతురు మౌనిక ముఖ్యమంత్రి అవ్వాలని కూడా ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్థాయికి మౌనిక ఎదగాలని ఆయన కోరారు. అయితే మాజీ మంత్రుల ఇళ్లపైన దాడులు చేయడం సిగ్గుచేటని, కాపుల సహాయంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని, నేడు అదే కాపులపైన దాడి చేస్తున్నారని కూడా మండిపడుతున్నారు. రేపు మీ కుటుంబ సభ్యులకు ఇలాగే జరిగితే చంద్రబాబు రియాక్షన్ ఏంటి? నన్ను నా కుటుంబాన్ని హింసించారని కూడా ఆయన చెప్తున్నారు. ప్రధానంగా మేము పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాలేదు, కాపులపైన ఎందుకు ఈ వివక్ష అని ప్రశ్నించారు ముద్రగడ పద్మనాభం.